అనుదిన నిత్యజీవపు మాటలు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యాన్ని చదువుకుందాము. మీరు సంపూర్ణులను, ప్రతి విషయంలో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణాత్మ నిశ్చయత గలవారునై నిలకడగా ఉండవలని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలో పోరాడుచున్నాడు. కొలసలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం. మన దేవుడు పరిపూర్ణుడు. ఆయన వలనే మనము కూడా పరిపూర్ణులుగా ఉండవాలంటే మన పూర్ణ హృదయముతో, పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో ఆయనను ప్రేమించాలి. మనుషులెవరూ నశించవలని ఆయన చిత్తము కాదు, అందరూ మారు మనసు పొంది ఆయన రాజ్యములో ప్రవేశించుటే ఆయన చిత్తము. దేవుని చిత్తమును నెరవేర్చుటకు దేవుని ఆత్మచేత నడిపించబడుచు విశ్వాస విషయంలో సంపూర్ణమైన నిశ్చయత మరియు నిలకడ కలిగి ఈ లోకంలో జీవించాలి. ఇలాగూ మనము సంపూర్ణములుగా ఉంటూ ఆయన చిత్తమును నెరవేర్చుటయందు నిలకడగా ఉండుటకు ఒకరికొకరు ఎడతెగక ప్రార్థన చేసుకోవాలి. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ఇటువంటి కృప కొరకు మనమందరము దేవుని ప్రార్థన చేసుకుందాము. విశ్వాసమును కర్తైన ప్రభువా, మీకు వందనములు. ఈ లోకములో మీ చిత్తమును నెరవేర్చుచు సంపూర్ణముగా ఉంటూ పరలోక రాజ్యంలో ప్రవేశించినట్లు అనుగ్రహించమని, ఈ వాక్యం వింటున్న నీ బిడ్డలందరినీ అలాగున దీవించమని ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమెన్. తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి సమాధానమును, విశ్వాసంతో కూడిన ప్రేమయును మనకందరికీ కలుగునుగాక, ఆమెన్. పరిశుద్ధ దేవుని మందిరము.